చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ మనతో లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దల ఇండ్లు మాత్రమే మేము కూల్చినాం, పేదల ఇండ్లు కూల్చలేదు అంటున్నారు. మీరు ఎక్కడైతే హైడ్రా కూల్చిందో అక్కడ మీరు పాదయాత్ర చేసిండ్రు, అక్కడ బస్తీ వాసులకు న్యాయ సహాయం అందించిండ్రు. కానీ ఈరోజు ఏం బుకాయిస్తున్నారంటే పేదల ఇళ్లను ముట్టుకోలేదు, బడుగుల ఇళ్లను ముట్టుకోలేదు, బడాబాబుల ఇళ్లనే కూల్చినామని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? ముందుగా మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు సాయంకాలం ఉద్యమ వందనాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు అనేది మనం వింటున్నాం కదా. ఇప్పుడే మనం చాలామంది విజువల్స్ చూసినాం, సాక్ష్యం. అవి మీరు క్రియేట్ చేసినాయో నేను క్రియేట్ చేసినాయో లేకపోతే ఇంకా రాష్ట్రం మొత్తం చూసింది, తెలంగాణ మొత్తం చూసింది, తెలుగు రాష్ట్రాలు మొత్తం చూసినాయి. హిందీ ఇంగ్లీష్ మీడియా కవర్ చేసినప్పుడు దేశం మొత్తం చూసింది ఎవరిండ్లు కూలగొట్టిండ్రు అనేది. బడాబాబుల ఇండ్లు మాత్రం కూలగొట్టినాం అంటున్నారు. ఆ బడాబాబు మూసీ రివర్ బెడ్ మీద ఒక ఆయన పెద్ద బిల్డింగ్ ఈ రోజుకు కూడా నిర్మాణం జరుగుతుంటే దాని జోలికి పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పేదోళ్ళ ఇళ్లను కాపాడుతాం, పెద్దోళ్ళ ఇళ్లను కూలుస్తామని హైడ్రా మొదలు పెడుతున్నామని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఈరోజు పెద్దోళ్ళ ఇల్లు ఎవరి కూలగొట్టిండు? కొండలరెడ్డిది కూలగొట్టిండా, తిరుపతి రెడ్డిది కూలగొట్టిండా, లేకపోతే మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిది కూలగొట్టిండా, వివేక్ది కూలగొట్టిండు? ఎవరిది కూలగొట్టిండు? ఎవరి కూలగొట్టిండు ఒకటి చెప్పగలవాడా? చెప్పలేడు. కానీ పేదోడు 6 దశాబ్దాల నుంచి 60 గజాలు 20 గజాలలో ఇల్లు కట్టుకొని బతుకుతున్న ఒక పేద బస్తీలలో ఉన్న వాళ్ళ మీద ఈరోజు హైడ్రా ప్రతాపం చూపిస్తున్నాం. అది చూపిస్తేనే కదా ఇల్లు అంటే. సార్, ఇల్లు అంటే ఏదో 20 గజాల ఇల్లు ఒక రూము కాదండి, జీవితం. ఎందుకంటే ఒక నిమిషం జీవితం. ఆ జీవితం అంటే ఏంది? అక్కడ పని, మన పిల్లల చదువు, మన బతుకు తెరువు, కాయగూరలు అమ్మి, పంచర్ అతుకులన్నీ, ఇడ్లీలు అమ్మి, కాయగూరలు అమ్మి రకరకాలుగా పని చేసుకొని ఇళ్ళల్లో పనిచేస్తూ భర్త భార్య బతుకుతుండ్రు. అట్లాంటి ఇళ్ళను నువ్వు రాత్రికే కూలిస్తే ఎక్కడికి పోవాలని ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు, ఒకవైపు ప్రజాసంఘాలు కొట్లాడి నీకు అడ్డం అంటే చివరికి కోర్టుకు పోయి కోర్టు కూడా నువ్వు చేసేది తప్పురా నాయన, నువ్వు చెయ్యకట్లా అని చెప్పి శనివారం ఆదివారం రోజులలో నువ్వు పోవద్దు అని ఎన్నిసార్లు, ఒక్కసారి కాదు 10-15 సార్లు మాట మాట్లాడితే రాజ్యాంగ స్ఫూర్తి. ఇప్పుడు రంగనాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీ దగ్గర ఉంది. అవును, ఆయన ఏమంటాడు? రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేసినామంటారు. రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇప్పుడు పేదలను కోర్టుకు పోనీయకుండా శని ఆదివారాల్లో కూలగొట్టడం రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగ ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే న్యాయం పొందే హక్కు. న్యాయం పొందే హక్కును లేకుండా శని ఆదివారాల్లో కోర్టులు ఉండే కాబట్టి మీరు అప్పుడు పోయి కూలగొట్టింది. రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంది? ఒక ఐపీఎస్ అధికారి ఆయన, నేనేమంటున్నా అంటే మొట్టమొదలు రంగనాథ్ గారు ప్రజలతో ఎప్పుడు పనిచేయలేదు. ఎందుకు పనిచేయాలంటే ఆయన ఎవరో ఏ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి కాదు, ఓ గ్రూప్ 1 ఆఫీసర్ కాదు, ఓ ఆర్డీఓ ఎంఆర్ఓగా చేసి రాలే. ఐపీఎస్ అధికారి. ఐపీఎస్ అధికారి అంటే పోలీస్ అధికారి. ఎవరితో పనిచేస్తాడు? దొంగలతో పనిచేస్తాడు, డెకేట్లతో పనిచేస్తాడు. సో ఆయనకు మానవత కోణం తెలియదు. మానవత కోణం తెలియకనే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి అంటే జీవించే హక్కు కదా. నా మొదటి ప్రాథమిక హక్కు జీవించే హక్కు, నా ఇల్లు జీవించే హక్కు కదా, నా పిల్లల చదువుకునే హక్కు కదా, నేను బతికే హక్కు కదా. నా హక్కులను కాపాడకుండా నా ఇల్లును కూల్చబడితే ఎవడు నువ్వు కూల్చడానికి? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు నన్ను కూల్చడానికి? నా ఇల్లు నేను కట్టుకున్నా కదా, ఈ రోజు కట్టుకున్నది కాదు కదా, ఈరోజు కబ్జా కాదు కదా. 6 దశాబ్దాల నుంచి ఒక్క రోజు 2 రోజులలో నిర్మాణం. అందుగురించి ఒక్క నిమిషం అండి. కేసీఆర్ గారు 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమని చెప్పిండు? 28,000 కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్లో, వాటికి మేము జోలికి పోము, కానీ ఎవరైతే ఇక్కడి నుంచి కడతారో వాటిని మాత్రం ఊకునేది లేదు అని చెప్పి, ఏ అత్తాపూర్ ఉన్న బస్తీలు ఏవైతే ఉన్నాయో, ఏ చింతల బస్తీలు ఉన్నాయో, ఏ కృష్ణానగర్ కార్మికనగర్ బస్తీల్లో 59-58 జీవో ద్వారా దాదాపు 6 దశాబ్దాల నుంచి 20 గజాలు 30 గజాలు 40 గజాల వాళ్ళకు పట్టాలు ఇచ్చిండు. ఆత్మగౌరవాన్ని పెంచిండు. వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే ఇంత లోన్ రావడానికి ఓ అవకాశం ఇచ్చిండు. కానీ ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? అదేవిధంగా ఎవరైతే పేదల ఇల్లు లేవో 2 లక్షలకు పైగా డబల్ బెడ్రూమ్. ఎంత గొప్ప ఆలోచన అండి! ఈ ప్రపంచంలో, మానవ ప్రపంచంలో, భూమి మీద ఎవరికి కూడా ఒక పేదవాడికి 2 రూములు, ఒక డబల్ బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, పిల్లలు చదువుకోవడానికి మంచిగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో చేసి
కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇస్తే నువ్వు ఈ రోజు పేదోళ్లకు పట్టాలు ఇస్తే 59 నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 40 ఏళ్ళు పరిపాలించింది, ఏ పేదోడికి పట్టా ఇవ్వలే. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలంగాణ పేదోడికి ఇల్లు ఉండాలి అని 20 గదాలకు కూడా పట్టా ఇచ్చిండు. ఆ పట్టా ద్వారా ఏమైంది, ఆధార్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు ద్వారా పాన్ కార్డు వచ్చింది, ఆ పాన్ కార్డు ద్వారా ఇంత బ్యాంకు లోన్ ఇచ్చిండు, ఆ రూమ్ మీద ఇంకో గది మీద ఇంకో గది ఇల్లు కట్టుకున్నాడు. ఈరోజు పేదోడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, పేదోడు ఇల్లు కూలుస్తున్నావు. దీనికి ఒక ఐపీఎస్ అధికారిని పెట్టి రాజ్యాంగ స్ఫూర్తి, ఎక్కడ రాజ్యాంగ స్ఫూర్తి? రాజ్యాంగ స్ఫూర్తి అయితే శనివారం ఆదివారం పోవద్దని చెప్పింది కదా కోర్టు. ఇప్పుడు కోర్టే చెప్తుంది. కోర్టు అంటే ఏంటంటే తల్లి, నీ పాలనా వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు, పరిపాలించే నాయకుడు సరిగ్గా లేనప్పుడు తల్లి దగ్గరికి పోయి మొరబెట్టుకుంటారు. ఈరోజు బస్తీ ప్రజలు, ఈరోజు పేద ప్రజలు తల్లి దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే తల్లి ఏం చెప్పింది, వీడు లంగా, వీడు దొంగ, వీడిని తీసేయండి ఉద్యోగాల నుంచి అని చెప్పింది. స్పష్టం. ఈరోజు శాసనాలు చేసేవాడు వింటలేడు, శాసనాన్ని పరిపాలించేవాడు వింటలేడు. సో బూరెక్కడ వింటలేదు. చివరికి కోర్టుకి ఎందుకు పోతామండి? నువ్వైనా నేనైనా ఎందుకు పోతా? న్యాయం జరిగి తల్లి న్యాయదేవ దగ్గరికి పోయి తల్లి దగ్గరికి పోయి తల్లి పట్టుకొని కూర్చుంటుంది కదా, కళ్ళు చీకటి కట్టుకొని కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది? ఏం జరిగిందో చెప్తే దాన్ని బట్టి మాట్లాడు. ఈరోజు న్యాయదేవత తల్లి ఏం చెప్పింది, వాడిని వద్దు, వాడు పేదోళ్ళు ఇల్లు కూలుస్తున్నాడు, వాడిని తీసేయని చెప్పింది. ఇంకెవరు చెప్పాలండి నీకు? ఇంకెవరు చెప్పాలి? మీరు బస్తీ బాట వేసిండ్రు హైడ్రా కూల్చివేతలు చేసిన దగ్గర, ఈయననేమో మేము పెద్దవాళ్ళ ఇల్లు మాత్రమే కూల్చినాం అంటారు. ఒకసారి ఏ బస్తీల్లో హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూల్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు శంకర్ నగర్ పోదాం, చాదర్గట్ట దగ్గరికి పోదాం, మీరు ఏ బస్తీ వాళ్ళు పోని బస్తీ ఏదండి? దాదాపు హైదరాబాద్, ఇంకొకటి చెప్తా అండి, ఈరోజు దాదాపుగా ఈ హైదరాబాద్ నిర్మాణం మొత్తం బస్తీల మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు ఒక బస్తీ ప్రజలు కనుక ఒక రోజు కనుక ఇంట్లో నుంచి వెళ్ళకపోతే రోడ్లు ఎవరు క్లీన్ చేయాలండి? ఈ రంగనాథ్ ఇంట్లో ఎవరు పని చేయాలి? ఈ రంగనాథ్ చెత్త ఎవరు ఎత్తుకపోవాలి? ఈ రంగనాథ్ డ్రైవర్ ఎవరు? బస్తీలో ఉండేవాడు కాదా? ఈ రంగనాథ్కు వంట వండేటోళ్ళు బస్తీలో ఉండేటోళ్ళు కాదా? ఈ రంగనాథ్ కారు బయటకు వెళ్తుంటే రోడ్డు సాఫ్ చేసేవాడు బస్తీవాడు కాదా? ఈ ప్లంబర్ బస్తీవాడు కాదా? నీళ్ళు ఇప్పేటోడు బస్తీవాడు కాదా? నువ్వు బయటకు వెళ్ళి నీ బట్టలు ఇస్త్రీ చేసేటోడు బస్తీవాడు కాదా? ఈ బస్తీ ప్రజల నిర్మాణమే హైదరాబాద్ నిర్మాణం. ఈరోజు హైదరాబాద్ కోసం ఈ బస్తీల ప్రజలు త్యాగాలు చేసి నిర్మాణం చేస్తే ఆ బస్తీ జీవికి ఒక 40 గదాల ఇల్లు ఉంచనియవా? ఆ 40 గదాలు 50 గదాల ఇల్లు ఉండనియవా? నువ్వెక్కడ కట్టుకున్నావు ఒక ఇల్లు? కట్ట మైసమ్మ కట్ట కింద కట్టుకున్నావు. కట్ట మైసమ్మ ఉన్నది అంటే తెలంగాణలో ఏంటంటే తెలుసా సార్? కట్ట మైసమ్మ ఉందంటే కట్ట ఉన్నట్టు, ఆ పైన చెరువు ఉన్నట్టు. నీ ఇల్లు ఎక్కడుంది? మధురనగర్లో కట్ట మైసమ్మ ఇంటికాడ ఉంది. కట్ట మైసమ్మనే కట్టకు సింబలు. ఎక్కడనన్నా ఏ ఊరికన్నా పోండి, తెలంగాణలో 12,000 గ్రామాల పైగా ఉన్న గ్రామాలలో పోండి, అక్కడ కట్ట ఉన్నదంటే కట్ట మైసమ్మ ఉన్నట్టు. మధురానగర్లో కట్ట ఉంది, కట్ట మైసమ్మ ఉంది. ఆ కట్ట మైసమ్మ కింద నువ్వు ఇల్లు కట్టుకున్నావు. నీది ఉంది, ఇప్పుడు నీది చెరువులో ఉంది. ఫస్ట్ కూల్చాలంటే మొదలు పెట్టాలంటే రంగనాథ్ అయ్య కట్టుకున్న ఇల్లు నుంచి నువ్వు ఉన్న ఇల్లు గురించి కూడా మొదలు పెట్టాలి. శ్రీనివాస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బడాబాబుల ఇళ్లను మాత్రమే కూలగొడుతున్నాం అంటున్నారు. మనం ఇంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. ఎక్కడైతే మూసీ నది నార్సింగి చౌరస్తా దగ్గర, హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్లకు దాని గురించి తెలుసు, నార్సింగి చౌరస్తా దగ్గర మూసీ నది లోపల ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ పక్కనే. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా దాని దగ్గరికి హైదరాబాదు. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ FTLలో ఉంటుంది, దాని దగ్గరికి పోరు. శాసన మండలిలో విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇల్లు హిమాయత్ సాగర్ FTLలో ఉంటుంది, ఆయన ఇంటికి పోరు. మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన ఇల్లు FTLలో ఉంటుంది, దాని దగ్గరికి పోరు. తిరుపతి రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, ఆయన ఇల్లు FTLలో ఉంటుంది, దాని దగ్గరికి పోరు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం చెరువుల సంరక్షణ పేరుతోటి బిల్డర్లను బెదిరించి పేద బడుగు బలహీన వర్గాల వారు 50 గజాల్లో 20 గజాల్లో 30 గజాల్లో 60 గజాల్లో ఇళ్ళు కట్టుకుంటే అవి చెరువులో ఉన్నాయని చెప్పి పోయి మీరు అడ్డగోలుగా కూల్చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్మ్యాన్గా ఈరోజు రంగనాథ్ పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి RR ట్యాక్స్ వసూలు చేసేటట్టుగా బిల్డర్లను బెదిరిస్తున్నారు. హైడ్రా పేరుతో అరాచకాలు చేస్తూ హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన హిట్మ్యాన్ IG రంగనాథ్, వీళ్ళు ఈ రోజుకు కూడా మాట్లాడితే మేము రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నామంటారు, న్యాయస్థానాలు ఉన్నాయి అంటే గౌరవం ఉన్నాయంటారు.
న్యాయస్థానాలంటే మీకు గౌరవం ఉంటే అదే న్యాయస్థానం చెప్పింది తప్పించమని మీరు ఎందుకు తప్పిస్తలేరు? ఎందుకు ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? న్యాయస్థానంలో తప్పుడు పత్రాలు సృష్టించిను, తప్పుడు పత్రాలు సమర్పించిను పిటిషనర్లు అంటారు. మీ గవర్నమెంట్ ప్లీడర్ ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు, అక్కడ రెవెన్యూకి గవర్నమెంట్ ప్లీడర్ ఉంటారు, అక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ పత్రాలు తప్పుడు పత్రాలు, ఈ పత్రాలు ఇల్లీగల్ పత్రాలని మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? ఇవన్నీ చూడకుండానే కోర్టు ఆ తీర్పిస్తుందా? అసలు కోర్టుని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు, కోర్టు తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా కోర్టు ఉల్లంఘనే. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించిన పిటిషనర్లు, ఈ పిటిషనర్లు అందరూ పెద్ద పెద్ద బిల్డర్లు అంటారు. నిజంగానే తప్పుడు పత్రాలు సమర్పించినట్ట? నిజంగానే వీళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డర్లా? బస్తీల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా కోర్టును ఆశ్రయించలేదా? ఇప్పుడు ఒకటే అండి, పేదవాళ్ళ ఇల్లు కూలిపోయిన వకీలు పోయి పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారని కోర్టులో అడ్మిట్ అయ్యాడు. అదేవిధంగా అవి పేదవాళ్ళ ఇల్లు కాదు బడాబాబుల ఇల్లు అని ఏదైతే గవర్నమెంట్ వకీలు పోయి అడ్మిట్ అయ్యిండు. సో ఇప్పుడు గవర్నమెంట్ వకీలు చెప్పింది కూడా విన్నారు కదా. ఒక్క పేదవాళ్ళ మా బస్తీలలో ఉన్న వాళ్ళ వకీలు చెప్పిన మాటలు వినలే కదా జడ్జి గారు. ఇద్దరి మాటలు విన్నారు కదా. ఇద్దరు మాటలు విన్నరు, ఇద్దరు పేపర్లు చూసిండ్రు. అదే కాగితాలు కూడా ఇద్దరు చూసిండ్రు. ఇద్దరు చూసినాకనే కదా, ఒక్కసారి కదా ఆన్ ఆఫ్ సడన్ గా రంగనాథ్ని తీసేయమని అనలే కదా కోర్టు. పలుమార్లు ఎన్నోసార్లు శనివారం ఆదివారం బోకురా నాయన వాళ్ళ ఆ హాలిడేస్లలో పోయి నువ్వు కోర్టు హాలిడే ఉన్న సమయంలో పోయి ఆ ఇల్లు కూల్చకు అని ఎన్నోసార్లు మొట్టకాయలు వేసిందని పేపర్లలో చదివినాం, పేపర్లో ఆర్డర్లు ఇచ్చి స్పష్టంగా అయింది. అయినాక కూడా ఈరోజు అట్లా అంటుండు కదా. ఈ వకీలు చెప్పినాక ఈ వకీలు కూడా గవర్నమెంట్ వకీలు కూడా టైం తీసుకున్నాడు కదా. ఎన్నోసార్లు మాకు టైం ఇవ్వండి మేము వస్తామని జడ్జిని అప్పీల్ చేసిండు కదా, బతుకులు ఆడుకున్నాడు కదా. ఇదంతా అయినాకనే కదా కోర్టు. ఈరోజు జడ్జి ఎవరి వైపున లేడు, న్యాయం ఏదైతే ఉందో న్యాయం వైపు నుండి జడ్జిమెంట్ ఇచ్చిండు. ఎవరు ఏం కాగితాలు సబ్మిట్ చేస్తే ఆ కాగితాలను చూస్తారు, ఆ కాగితాలను పరిశీలిస్తారు, వాళ్ళ వాదనలు వింటారు. రెండు కాయిదాలు, ఇటు పేదల వకీలు చెప్పిన మాటలు, అదేవిధంగా గవర్నమెంట్ పైసలు ఇచ్చి పెట్టుకున్న వకీలు మాటలు, ఈ రెండు మాటలు రెండు పేపర్లు చూసినాకనే కదా ఈయన చేసే చర్య దుర్మార్గము. పేదోడి కడుపు కొడుతున్నాడు, పేదోడి ఇల్లు కూలుస్తున్నాడు, పెద్దోని భూములని పేరు చెప్పి ప్రైవేట్ భూముల దగ్గర పోతుండు. వాస్తవానికి దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఏ ప్రైవేట్ భూముల మీదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నుబడ్డదో, ఏ ప్రైవేట్ భూముల మీదైతే ఆయన మంత్రివర్గ సహచరుల కన్నుబడ్డదో, ఏ ప్రైవేట్ భూముల మీదైతే వాళ్ళ అన్నదమ్ముల కన్నుబడ్డదో ఆ ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములను వేసి అక్కడ ఉన్న వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ భూములను వీళ్ళకు అప్పగించే పని హైడ్రా చేస్తుంది. హైడ్రా చట్టపరంగా చేస్తలేదు, చట్టంలో ఏం చేయాలనో అది చేస్తలేదు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది హైడ్రా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏందండి ఆయన ప్రొఫెషను జనరల్గా ఏమంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఉద్యమాల నుంచి వచ్చిండ్రు. ఇంకొకరు ఉన్నారు, ఉద్యమాల నుంచి వస్తారు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ రకరకాల ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి ఏ ఉద్యమాల నుంచి వచ్చిండు? రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిండ్రు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి లీడర్ అయ్యి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు కదా. ఈరోజు ఢిల్లీకి మూటలు పంపాలి, సూట్ కేసు పంపాలి. మరి ఆయన ఏం చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి మీరు ఒక్కొక్క ఫ్రేమ్ను చూడండి. ఫస్ట్ ఆయనను ముఖ్యమంత్రి చేసి, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుందని, కొడంగల్ ప్రాంతంలో అభివృద్ధి అవుతుందని, మా కొడుకు ముఖ్యమంత్రి అయితే మాకు బాగు దొరుకుతుందని చేసి లంబాడి తల్లులు, మా లంబాడి అన్నలు ఏదైతే లగాచర్ల అక్కడ ఏదైతే వేసిండ్రో ఆ రోజు ఆ లగాచర్ల ప్రజలకు ఏం చేసిండు? ఈరోజు బేడీలు వేసిండు కదా, బేడీలు సంగారెడ్డి పోయిండు కదా. అక్కడ భూమి పంచేదేనా? అక్కడి నుంచి కొంచెం ముందుకు రండి. ఈరోజు హైదరాబాద్లో కాదు, భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న అందరి పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు. ఆ యూనివర్సిటీలో ఉన్న 2000 ఎకరాలు అమ్మదామనే కదా. అట్లా మీరు చూసుకుంటా మరి ఎక్కడనైనా రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో నేను వస్తున్నా లగాచర్ల నుంచి సెంట్రల్ యూనివర్సిటీ రామన్నపేట నుంచి ఖమ్మం, వెలుగుమట్ల నుంచి ఈరోజు మూసి, ఎక్కడ చూడు నువ్వు రేవంత్ రెడ్డి చర్యలు మొత్తం కూడా భూమి చుట్టూ తిరుగుతాయి. ఏ ముఖ్యమంత్రి అయినా పాలన చుట్టూ తిరగాలి, పాలసీల చుట్టూ తిరగాలి, పథకాల చుట్టూ తిరగాలి. కానీ ఈ 3 ఏళ్లలో
ఒక్కరన్నా ఇల్లు కట్టించిండా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు అన్నట్టుగా లక్షలని బోట్లు పెట్టుకోడు. నువ్వు ఇల్లు కట్టి పోకున్నా ఆయన, కానీ ఇళ్ళను కూల్చకు అంటే రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యం అంతా రియల్ ఎస్టేట్ నేపథ్యము. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తుండు. 4th సిటీ అన్నాడు, ఏముంది మొత్తం వచ్చేసి అన్నాడు, ఒక ఈవెంట్ చేసిండు. ఆడేమన్నా ఉన్నదా ఇప్పుడు 4th సిటీలో? ఏమీ లేదు, చెట్లు చెలకలు తప్ప ఏడ కనిపిస్తలేవు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యం రియల్ ఎస్టేటు. కాబట్టి బడా ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో, బడా వెంచర్లు వేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించడం కోసమే హైడ్రా. కానీ వాళ్ళని బెదిరించడంతో పాటు పేదవాడి ఇళ్లను కూలుస్తున్నాడు. ఈరోజు వాళ్ళని బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్, ఇల్టు పాలసీ. ఏంది ఇల్టు పాలసీ? భూమే కదా, మీరు భూమే కదా. ఈరోజు మూసి సుందరీకరణ గత ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎస్టీపీలు పెట్టి 36 ఎస్టీపీలు కట్టి సుందరీకరణ మొదలు పెడితే ఈరోజు నువ్వు 1000 ఎకరాలు గుంజుకోవడానికి మూసీ పరివాహక ప్రాంతం మీద నువ్వు మొదలుపెట్టినావు. అది కూడా భూమే కదా. ఎక్కడ చూడు రేవంత్ రెడ్డి చేసే వ్యాపారము, పరిపాలన భూమి చుట్టే తిరుగుతుంది తప్ప భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే పని. మీరు చూడండి, ఒక్క ఫ్రేమ్లోనైనా ఒక్క పాలసీనైనా మీరు భూమికి సంబంధం లేకుండా చేసిండా? వెలుగుమట్ల ఎవరి కోసం చేసిండు? భూమి కోసమే కదా. ఆయన భూముల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కనిపిస్తుంది, భూముల కోసమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి అయినట్టు కనిపిస్తుంది, కమిషన్ల కోసమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మంత్రి అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాట అండి, రెవెన్యూ మంత్రి అనేటోళ్ళు ఎట్లుండాలండి? భూమితో ప్రయాణం కదా, భూమి పనులే కదా. రెవెన్యూ అంటే ఏంది? ప్రజలతో పనిచేసేది రెవెన్యూ అంటే. 16 లక్షలు ఉన్న నిషేధిత జాబితాలో భూములు 16 లక్షల ఎకరాలు ఉంటే ఈ రోజు 1 కోటి ఎకరాలు దాటినాయి నిషేధిత జాబితాలో భూములు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? ప్రజలతో ఎక్కడన్నా పనిచేసిండా? ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఆయన బిజినెస్ మ్యాన్, ఒక బిల్డర్ కదా. సో బిల్డర్ని తీసుకొచ్చి నువ్వు ఒక వ్యాపారిని, రియల్ ఎస్టేట్ తీసుకొచ్చి ఏం చేసినావు? రెవెన్యూ దానికి మంత్రి చేసినావు. ఎంత అద్భుతం చూడండి. రియల్ ఎస్టేట్ను చేసే ఒక వ్యక్తిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి దేనికి మంత్రి చేసినావు? నువ్వు డైరెక్ట్ రెవెన్యూకే మంత్రి చేసినావు. భూములు మొత్తం భూములు మొత్తం. ఇప్పుడు ఆయన ఏం పని చేయాలి? ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ గుంజాలి, వివాదాలు సృష్టించాలి, నిషేధిత జాబితాలో పెట్టాలి, పిలిపియాలి, మాట్లాడాలి, సెటిల్ చేసుకోమని చెప్పాలి. సెటిల్ చేసుకున్న తర్వాత ఈ భూములు వీళ్ళ ఖాతాలోకి వస్తాయి, అప్పుడు నిషేధిత జాబితాల నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాదరగుల్ల భూమి ఉంది, దాదాపు 6 దశాబ్దాల నుంచి అక్కడ ఊర్లో రైతులు వ్యవసాయం చేసుకుంటారు. తెలంగాణ వచ్చినాక కూడా ఆ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడింది. ఈరోజు ఏం చేసినావు? నువ్వు వచ్చి రాత్రికి ఆర్డీఓని కలెక్టర్ని పిలిపించుకొని రాత్రి సంతకాలు పెట్టి ఆ గ్రామ ప్రజల నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టి కంచెలు బాతినావు. ఈరోజు నేనేమంటున్నా, మొత్తము ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు, పేద వైపులా లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా వైపే ప్రయాణం చేస్తుంది. ఇద్దరిని చూస్తే మనకు అర్థమైపోతుంది. క్యాబినెట్ అంత అవసరం లేదు, రేవంత్ రెడ్డిని చూడాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చూడాలి. ఇద్దరిని చూస్తే మనకు అర్థమైపోతుంది. దీంట్లో పెద్ద రాకెట్ సైన్సు, పెద్ద పొలిటికల్ ఫిలాసఫీ లేదు. పేదోడి ఇల్లు కూల్చుకుంటూ నువ్వు పెద్దోడిని బలవంతం చేస్తున్నావు. మీరు ఇంతకుముందు అద్భుతంగా మాట్లాడారు. కేవీపీ రామచంద్రరావు ఇల్లు కనిపించాలి నీకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనిపించాలి, మహేందర్ రెడ్డి ఇల్లు కనిపించాలి, మీ అన్నదమ్ముల ఇల్లు కనిపించాలి. షెర్లనే కాలబడ్డాయి కదా, షెర్ల కాలబడ్డ ఇల్లు, షెర్ల కట్టుకున్న ఇల్లు కూల్చావు నువ్వు. ఏదో బస్తీలలో ఇంత 50 గదాలు, 20 గదాలు, 30 గదాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు. చెరువుల సంరక్షణ, పార్కుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాల సంరక్షణ, ఈ ఎమోషనల్ గేమ్ హైదరాబాద్ ప్రజలతో ఆడుతున్నాడు. ఈ ఎమోషనల్ గేమ్ ఆడితే హైదరాబాద్ ప్రజలు ఏది కూల్చివేసినా కూడా సమర్థిస్తారని. అట్లనే పర్యావరణవేత్తల పేరుతోటి ఒక గుంపు తయారైంది. ఆ గుంపు ఈరోజు కూకట్పల్లిలో ఒక మీటింగ్ పెట్టుకుంది. రంగనాథ్ గారు చాలా అద్భుతంగా సేవ చేస్తున్నారు, హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, రంగనాథ్ గారిని తప్పించొద్దు అని ఒక మీటింగ్ పెట్టుకుంది ఆ గుంపు. సూడో పర్యావరణవేత్తలు, కుహనా పర్యావరణవేత్తల పేరుతోటి ప్రభుత్వం ఆడిస్తున్నట్టుగా ఆడుతున్న పర్యావరణవేత్తలు. అక్కడ పర్యావరణ పరిరక్షణ అనేది ఏం లేదు, కేవలం పరిపాలకుడి పరిరక్షణ మాత్రమే జరుగుతుంది. అక్కడ చెరువుల పేరు మీద, నాలాల పేరు మీద, కుంటల పేరు మీద, వాటి పరిరక్షణ పేరుతోటి హైదరాబాద్ ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాను దానికోసమే ఏర్పాటు చేసినామని ఒక వాదనను తెర మీదకి తీసుకొచ్చి ప్రజలని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇవేవి కూడా కాదు. వాళ్ళ టార్గెట్ భూములు.
ఎక్కడైతే భూములు దొరికిపోతాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూముల పేరుతోటి పేదలను అక్కడి నుంచి తొలగించి ఆ ప్రభుత్వ భూములని అమ్ముకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈరోజు పర్యావరణం పేరు చెప్పి, పర్యావరణవేత్తల పేరు చెప్పి, కుంటల చెరువుల సంరక్షణ, నాలల సంరక్షణ అని చెప్పి ఒక ఎమోషనల్గా హైదరాబాద్ ప్రజలని హైడ్రాను సమర్థించడం కోసం వాడుకుంటుంది. నేను ఏమంటున్నా, పేదవాడు ఎప్పుడు కూడా పర్యావరణాన్ని ఏదో చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు, బలిసినోడే చేస్తాడు. చెరువులు ఎవరండి కబ్జా చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎక్కువ ఎవరు పరిపాలించారు? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. చెరువులు అన్ని కూడా కాంగ్రెస్ టీడీపీ హయాంలోనే, అంటే మోర్ దెన్ ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఫస్ట్ దోషులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముద్దాయి. ఈరోజు మీరు ఇంతకుముందు పేర్లు చెప్పినట్టు ఈరోజు బడా నేతలు ఎవరు చెరువులలో ఇల్లు కట్టిరు? పేదోడు పోయి కబ్జా చేసేంత శక్తి ఉంటుందా? ఒక మాట అనుకుందాం, ఏ పేదోడైనా పిరికెడ్ భూమిని కబ్జా చేసే శక్తి ఒక ఇళ్లల్లో పని చేసుకుని ఒక ఆటో డ్రైవర్కు, ఒక కార్ డ్రైవర్కు, ఓ పంపచర్లు అత్తుకునేటోనికి, లేదా ఇంకో పని చేసుకునేటోనికి ఒక పిరికెడ్ భూమి కబ్జా చేసే శక్తి ఎక్కడ ఉంటుందా ఈ ప్రపంచంలో? తెలంగాణలో ఎవరికి ఉంది కబ్జా అంటే? ఈరోజు యనుమల రేవంత్ రెడ్డికి ఉంది, వాళ్ళ తమ్ముళ్ళకు ఉంది. ఈరోజు చెరువులలో మీ భూములు ఉన్నాయి. ఈరోజు సినిమా వాళ్ళు నాగార్జున పోయి కట్టుకున్నాడు చెరువుల. ఎవరు కట్టినరు? ఎఫ్టీఎల్ ఎవరు దాటినరు? అందు గురించే కదా మొట్టమొదట ఎఫ్టీఎల్ కబ్జా చేసింది ఎవరంటే రంగనాథ్. సో రంగనాథ్ కట్టమ్మాయి సమ్మకాడు ఉంది కాబట్టి అందుగురించి మొన్న అంటుండు కదా, ఎక్కడనో మా నాన్నగారు కట్టారండి, నేను కట్టలేదు, మీ నాన్నగారు. వాళ్ళందరూ కూడా చాలా మంది అట్లే వాళ్ళ నాన్నగారు కట్టిరు, వాళ్ళ తాతగారులే కట్టిరు. సత్యారుచంద్రుడు కదా, నీ ఇల్లు కూల్చే ఫస్ట్. మధురా నగర్ దగ్గర కట్టమ్మాయి సమ్మ కట్ట ఉంది, కృష్ణకాంత్ పార్క్ అంతా చెరువు. నువ్వు ఈరోజు అక్కడ ఎందుకు కట్టుకున్నావు నువ్వు అంటే? ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఈ సమాజంలో పేదవాడు ఎప్పుడు కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా కాదు. ఏ చెట్లను కొట్టడు, ఏ పాములను చంపడు, వాడికి ప్రాణం పోస్తాడు. సో ఈరోజు బడా నేతలు ఈరోజు ప్రకృతి మా కళ్ళ ముందు ఉండాలని ఈరోజు చెట్లల్లో పోయి కట్టుకునేది మీరు, చెట్లను కబ్జా చేసింది మీరు, కుంటలను కబ్జా చేసింది మీరు. ఈరోజు ఎవరికి లేక్ వ్యూలు కావాలండి? లేక్ వ్యూ ఎవరికి కావాలి? పేదోడికి కాదు లేక్ వ్యూ కావాల్సింది, బలిసినోడికి కావాలి, బలహీనుడికి కాదు. సో ఈరోజు బలిసినోడు లేక్ వ్యూలలో కట్టుకుంటుంటాడు. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం కట్టుకునేది, ఉస్మాన్ సాగర్ చుట్టూ కట్టుకునేది మొత్తం ఫామ్ హౌస్లు ఎవరి? రేపు ఇదే మన కెమెరా పట్టుకొని పోదాంపా, ఎన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు? ఎవడు కట్టుకున్నాడు ఫామ్ హౌస్లు? ఎకరాలు. పేదోడికి కావాల్సింది 50 గజాలు, పేదోడికి కావాల్సింది 60 గజాలు. ఈరోజు ఎవడు కబ్జా చేసిండు? ఈ పర్యావరణవేత్తలని ఒక కుహన పర్యావరణవేత్తలు తయారైనరు హైదరాబాద్లో. ఈ హైడ్రా ఉన్నప్పుడే వాళ్లకు ఈ పర్యావరణవేత్తలు గుర్తొస్తారు. ఎక్కడైతే చెరువులు కబ్జా అవుతున్నప్పుడు, పార్కులు కబ్జా అవుతున్నప్పుడు వాళ్ళు ముందరికి రారు. ఈ హైడ్రా చీఫ్కు ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగిందో అప్పుడు తెర మీదకి వచ్చేసి పర్యావరణం పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేనేమంటే నా పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో కదా, ఇన్ని పైసలు తీసుకొని మీటింగ్లు పెట్టినట్టది రమ్మని మూసి పరివాహక ప్రాంతం తిరుగుదాం, బస్తీలలో తిరుగుదాం, రమ్మనండి, తప్పేం లేదు, రమ్మనండి. అట్లనే ఉస్మాన్ సాగర్ కూడా పోదాం, మహేందర్ రెడ్డి ఇంటికి కూడా పోదాం, వివేక్ సాబ్ ఇంటికి కూడా పోదాం, కేవీ రామచంద్రరావు ఇంటికి కూడా పోదాం, వాళ్ళ ఇల్లు ఏడున్నా కూడా చూద్దాం. ఇంకా ఇబ్బంది గురించి మాట్లాడతారు పర్యావరణవేత్తలు. ఇప్పుడు అదే అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. ఎన్ని చెరువులలో ఇల్లు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోవాలి, ఎన్ని చెరువులలో కబ్జా చేసారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోవాలి. బస్తీలలో పోదాం. ఏ బస్తీ కార్మిక నగర్ కబ్జా చేసిందా, చింతల బస్తీ కబ్జా చేసిందా, బతుకమ్మ కుంట కబ్జా చేసిందా, ఎక్కడ కబ్జా చేసిందో చూద్దాంపా. సో నేనేమంటున్నా, పేదవాడి కోసం ఈరోజు ఒక్క ప్రణాళిక కూడా లేదు. ఈ పర్యావరణవేత్తలు ఏంటంటే 4 పైసలు తీసుకొని మీటింగ్లు పెట్టి ఆహో ఎవరు రంగనాథ్, ఓహో రంగనాథ్ రమ్మనండి బస్తీలకు తెలుస్తుంది కదా రంగనాథ్కు. పేదోడి చెమట వాసన చూడమనండి, పేదోడి కష్టం చూడమనండి. మా చెమట వాసన చూస్తే రంగనాథకు తెలుస్తుంది. సెంటు వాసన పట్టుకొని తిరుగుతున్నాడు ఈరోజు. సెంటు వాసన దగ్గరికి పోతే ఏం తెలుస్తుంది పర్యావరణం గురించి? మా చెమట వాసన చూడు రంగనాథ్, నీకు మా కష్టం ఏందో, మేము పర్యావరణాన్ని ఎట్లా కాపాడుతున్నామో తెలుస్తుంది. నువ్వెక్కడ తిరుగుతున్నావు? సెంటు వాసన కొట్టుకుంటున్న దగ్గర. వాస్తవానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆయన, నేను రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేస్తున్నాను, నాకు కోట్లంటే గౌరవం, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఆయన యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితోటి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కోర్టు దగ్గర ఎందుకు పోలే? కోర్టు ఆయన మన సుప్రీం రమ్మని చెప్పింది కదా, ఎందుకు అటెండ్ అయితే లేవు కోర్టుకు? ఎందుకు కోర్టు మాటింటలేవు? కోర్టు చెప్తుంది కదా నిన్ను తీసేయమని చెప్పింది కోర్టు. నువ్వు గౌరవిస్తే వెళ్ళిపో. కొంచెమన్నా కన్సర్న్ కమిట్మెంట్ ఉంటే పేదవాడు, కోర్టు అంటే నీ గౌరవం రాజ్యాంగబద్ధంగా వచ్చినావు కదా, మరి కోర్టు చెప్తుంది, ఆ తల్లి చెప్తుంది వీళ్ళు తీసేయి బిడ్డ అంటుంది, మరి వెళ్ళిపో నువ్వు.
ఇంకా కోర్టు ఏమైనా నా చెవులో నీ చెవులో చెప్పిందా, లేదా మీడియా చెవులో చెప్పిందా? కోర్టు బహిర్గతంగా లైవ్గా ఆ రంగనాథ్ను డిస్మిస్ చేయండి, ఆయన తీసేయండి అని చెప్పింది కదా. ఇక మన కోర్టు మీ చెవులో నా చెవులో చెప్పిందా, లేదా మీడియా 4 మీడియాల చెవులో చెప్పిందా? కానీ థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రంగనాథ్ని తప్పించడానికి లేదు. ఎందుకంటే ఆయన హిట్ మ్యాన్ లాగా ఈయన చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం కావాలనో ఆ పనులు చేసి పెడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ పనులు అయితే ఆయన చేయాలని కోరుకుంటున్నాడో ఆ పనులన్నీ రంగనాథ్ చేస్తున్నాడు. కాబట్టి రంగనాథ్ని తప్పించడం కోసం ఆయన సిద్ధంగా లేడు. రంగనాథ్ని అట్లే కంటిన్యూ చేయాలనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకొక అంతే పట్టుదలతోటి దీక్షతోటి పనిచేసే హిట్ మ్యాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దొరికే అవకాశం లేనట్టుంది. అందుకే రంగనాథ్ని పట్టుకొని కూర్చున్నాడు. రంగనాథ్ని అక్కడనే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. పర్యావరణవేత్తలకు కూడా నాదొక విజ్ఞప్తి. పర్యావరణవేత్తలారా మీరు రండి, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయినో అక్కడందరూ పోండి. ఎక్కడైతే బడాబాబులు చెరువులను కబ్జా చేస్తున్నారో అక్కడికి పోండి. ఎక్కడైతే నార్సింగిలో మూసీ రివర్ బెడ్లోనే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్నారో అక్కడికి పోండి. అక్కడికి పోయి మీరు నిలబడండి, అక్కడికి పోయి మీరు నిలదీయండి. మీరు నిజమైన పర్యావరణవేత్తలైతే పర్యావరణవేత్తల ముసుగేసుకొని కేవలం పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు వెనకేసుకురావడం, అన్యాయం చేస్తున్న వాళ్ళని వెనకేసుకురావడం ఇది చాలా దుర్మార్గం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దొరకసేలో నమస్తే. జై తెలంగాణ. స్టేట్